హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ప్రసాదం రెసిపీ. ఇది చూడటానికి పులిహోర లాగా ఉంది కదా, కానీ ఇది ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో మనం ఈ ప్రసాదం అయితే చేసి పెట్టచ్చండి. ఎప్పుడు మనం చింతపండుతో నిమ్మకాయతో చేసుకుని ఉంటారు కదా, ఇలా ఒకసారి ఆవాలతో మీరు కూడా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని బియ్యాన్ని వాష్ చేసుకోండి. ఇలా బియ్యం వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కువ వద్దు. 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే అన్నం అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా 2 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మనము పులిహోర కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని దీన్ని కుక్కర్లో పెట్టుకుని, చూసారు కదా, ఇలా అన్నంలాగా వండుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం. దీంట్లోకి కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ పసుపు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, ఎండుమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకుని ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. ఇలా ఆవాలు కూడా వేసుకున్నాక దీంట్లోకి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ని కొంచెం సేపు వేడవనివ్వండి. తర్వాత దీంట్లోకి ముందుగా జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా జీడిపప్పులు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకున్నారంటే జీడిపప్పు తొందరగా వేగుతాయి కదా, మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి మీరు తిరగమాత దినుసులు ఉంటాయి కదా, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఇవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకుని ఈ కరివేపాకు చిటపట అనేంత వరకు ఒక 2 నిమిషాలు దీన్ని అంతటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చియే వేసాం కదా, అందుకని చెప్పి కొంచెం సేపు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఈ పచ్చివాసన పోయేంత వరకు మీరు ఈ పేస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి దగ్గర పడేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది మనం చేసుకున్న పేస్ట్ అనేది. ఇలా అయిన తర్వాత ఇందాక మనం ముందుగానే అన్నం వండుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా మనకి ఆ పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా, నేను కొంచెం పసుపు ఎక్కువ వేయటం వల్ల కలరు సేమ్ ఎల్లో కలర్గా కనిపిస్తుంది. మీరు పసుపు అనేది కొంచెం తక్కువ వేసుకోండి. అప్పుడు మీకు కొంచెం కలర్ అనేది వేరే కొంచెం రెడ్డిష్ లాగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా మనము ఈ ఆవాల పులిహోర అయితే రెడీ చేసుకున్నాం. ఎప్పుడు చింతపండుతో నిమ్మకాయతో చేసుకుంటారు కదా, ఈసారి అమ్మవారికి ఇలా ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టండి. ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా చేసుకోవచ్చు కదా. చింతపండు పులిహోర చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుని ఈజీగా మనం 5 మినిట్స్లో ప్రసాదం చేసేసి అమ్మవారికి అయితే పెట్టేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందాక మనం జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా దీని మీద వేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీ అయిన ఆవాలతో చేసుకున్న రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుందండి, స్పైసీగా కూడా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఆవాలతో చేసిన పులిహోర చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి. దీంతో పాటు నేను ఇంకొక 2 ప్రసాదం రెసిపీస్ అయితే నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా అయిపోయి డిఫరెంట్గా ఉంటాయి. మీరైతే ఈ వీడియో మిస్ కాకుండా మొత్తం అయితే చూసేసి ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. కుల లడ్డు
ఈ అటుకుల లడ్డు 10 నిమిషాల్లో మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఇలా ప్రసాదంలా చేసుకుని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ లడ్డుని ఎంతో ఈజీగా మనము ఈ లడ్డుని అయితే చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 5 మినిట్స్లో ఈ లడ్డుని మీరు ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. 1 కప్పు అటుకులు, పంచదార, 2 యాలక్కాయలు, జీడిపప్పు, తర్వాత పల్లీలు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు అటుకులు తీసుకుని ముందుగా మీరు అటుకులని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు, అంటే 5 మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు 1 కప్పు అటుకులు తీసుకుంటే అరకప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది. మీకు పంచదార కావాలంటే పంచదార, లేదంటే బెల్లం, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. నేనైతే పంచదారతో చేశాను. చూసారు కదా, మనకు అటుకులు అయితే వేగిపోయినాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి 1/4 కప్పు పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి, హైలో పెట్టద్దు, పెట్టారంటే మాడిపోతాయి. ఇలా మీరు చూసారు కదా, మనకి పల్లీలను కూడా ఇలా మీరు వేయించేసుకుంటే సరిపోతుంది. మనకి పల్లీలు అనేవి వేగిపోయినాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకులను వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పౌడర్ చేసుకొని వేడి మీద మాత్రం వేయొద్దు, చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి ఇలాగా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము అటుకుల పౌడర్ని వేసుకోవాలి. ఇలా అటుకుల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లోకి మనము చెప్పాను కదా, 1 కప్పు అటుకులకి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. యాలక్కాయలు కూడా దీంట్లోనే వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇందాక మనం బౌల్లో వేసుకున్నాం కదా అటుకుల పొడిని, అలానే ఈ పొడిని కూడా వేసుకుని సేమ్ ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లీలను కొంచెం పైన పొట్టు తీసేసి ఇవి కూడా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, 3 ఈజీగా మనము గ్రైండ్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద తిరుగుమాత మనం ప్యాన్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలాంటిది ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని దాంట్లోకి జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోండి. మనము లడ్డూలు అనేవి మనము ఈ నెయ్యితోనే మనం చుట్టుకుంటాము. అందుకని చెప్పి మనకి జీడిపప్పు వేగిపోయినాయి కదా, ఆ నెయ్యితో పాటు జీడిపప్పులు రెండింటిని కలిపి దీంట్లో వేసేసుకుని ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనము దీంట్లో పాలు కానీ ఏమీ యాడ్ చేయమండి. మనం ఈ నెయ్యితోనే మనము ఈ లడ్డూలన్నిటిని ప్రిపేర్ చేసుకుంటాం. చూసారు కదా, ఆ వేడికి మనకి పంచదార అనేది కరిగి ఇలా ఉండ కట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మీకు కావాల్సినంత సైజులో బాల్స్ లాగా తీసుకుని ఇలా మీరు ప్రెస్ చేసుకుంటే లడ్డూల్లాగా ఇంట్లోనే ఈజీగా హెల్దీ అయిన అటుకుల లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడూ ఒకటే లాంటి ప్రసాదాలు నైవేద్యం పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగాను అయిపోతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడో ఒకటే రకం ప్రసాదాలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి కూడా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, నా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మీరు కూడా ఇలా అటుకులతో లడ్డూ చేసేసి నైవేద్యంగా పెట్టుకోండి. అప్పుడు ఇలా మీరు లడ్డూలు కూడా చేసుకోవాలి. చూసారు కదండి, ఈజీగా మనకి ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ లడ్డూలన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్నాం. 10 మినిట్స్లో అయితే మనకి ఇవైతే రెడీ అయిపోతాయండి. దీంతోపాటు నేను మీకు పాయసం వీడియో కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకటేలాంటి పాయసం కాకుండా డిఫరెంట్గా కూడా చేసుకుంటే బాగుంటుంది. అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పెసరపప్పు సేమియా పాయసం. ఈ పెసరపప్పు సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. పప్పు సేమియాతో పాయసం చేసుకోండి. మనం ఒంట్లో ఉండే వేడి తగ్గుతుంది. అలానే నీరసం కూడా ఏమీ ఉండదు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడూ ఒకటేలాంటి పాయసం అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండండి. అసలు ఏంటో చూద్దాం. 1 కప్పు పెసరపప్పు, అలానే 1/4 కప్పు సేమియా. మీరు 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోండి. కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. 2 యాలక్కాయలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత
దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ మీరు ఇలా పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక 5 to 6 minutes మీరు పెసరపప్పును అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా, అలా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు ఈ పెసరపప్పుని వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి పెసరపప్పు అనేది ఇలా వేగిపోతుంది. మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోండి. మీరు హైలో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే 1/2 కప్పు సేమియా తీసుకుంటే సరిపోతుంది. ఇలా సేమియా కూడా వేసుకుని సేమియాను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. చెప్పాను కదా, దీన్ని సిమ్లో పెట్టుకుని మీరు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. హైలో మాత్రం పెట్టద్దు, పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి. అలానే మనకి పాయసం అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పి సిమ్లోనే పెట్టుకుని మీరు ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఫ్రై చేసుకుని పాయసం చేసుకున్నాము అనుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది. ఎప్పుడు మనం బియ్యంతో అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి మీరు కూడా డిఫరెంట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, మనకు పెసరపప్పు సేమియా అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుని రెండింటిని మనమైతే ఒకసారి వాష్ చేసుకుందాం. ఇలా మీరు 2 times వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసుకుని నేనైతే చేస్తున్నానండి. కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు సేమియా ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ రెండింటిని ఈ కుక్కర్లో వేసుకొని నేనైతే దీంట్లోకి ఒక 2.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. మీరు 1 కప్పు పెసరపప్పు అలానే 1/2 కప్పు సేమియా తీసుకున్నారు కదా, సేమ్ నేను చెప్పినట్టు మీరు కనుక చేశారు అనుకుంటే కనుక స్వీట్ కూడా సరిపోతుందండి. విజిల్ పెట్టేసేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, మనకి పెసరపప్పు సేమియా అనేది ఉడికిపోయింది కదా. ఇలా చేశారు అంటే కనుక మీకు తొందరగా అయిపోతుంది పాయసం అనేది. లేదంటే కనుక మీరు పెసరపప్పు సేమియాని డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కూడా కుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా మీరు కుక్కర్లో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా పెసరపప్పు అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇందాక మనము పెసరపప్పు సేమియాని ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఉడికించుకున్న పెసరపప్పు సేమియాని ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ముందుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు మీరు దీన్ని అయితే కొంచెం సేపు 5 to 6 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. మీరు ఇలా బెల్లాన్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ బెల్లాన్ని కరగపెట్టుకున్న వాటర్ని దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదండి. అలా కాకుండా మీరు మామూలుగా అయినా కూడా ఇలా బెల్లం వేసుకుంటే మనకి 5 to 6 minutesలో బెల్లం అనేది కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం అంతా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఒక 5 to 6 minutes దీన్ని అయితే ఉడకనిద్దాం. చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా మొత్తం కలిపేసేసుకుని దీంట్లోకి ఒక 2 కప్పులు పాలు పోసుకోవాలండి. 2 కప్పులు పాలు పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు పాలు తీసుకుని ఇందాక మనం పెసరపప్పు సేమియాని బెల్లం వేసుకుని కుక్ చేసుకున్నాం కదా, దాంట్లోకి 2 కప్పులు పాలు పోసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ కదండి చేసుకోవటం. మనం బియ్యంతో చేసుకుంటూ ఉంటాం, అటుకులతో చేసుకుంటూ ఉంటాం, సగ్గుబియ్యంతో చేస్తూ ఉంటాం. ఒకసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి. నైవేద్యంగా అయినా బాగుంటుంది. లేదంటే కనుక సాయంత్రం పూట మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకుని పిల్లలకి కూడా ఇవ్వండి. మనకి ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గుతుంది. పెసరపప్పు సమ్మర్లో మన ఒంటికి చలవ చేస్తుంది అంటారు కదా. మీరు ఇలా వీక్లీ ట్వైస్ కానీ అలా చేసుకుంటూ ఉంటే కనుక మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. పాలు పోసిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో 2 యాలక్కాయలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదండి. మీరు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే కనుక అలా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీకు కొంచెం పాలు ఎక్కువ ఉన్న ఇష్టం ఉంటే కనుక ఇలా మీరు
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే దాన్ని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు సేమియా అనేది చిక్కబడుతుంది. అప్పుడు కొంతమంది ఏమో చిక్కబడితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో పాలు ఎక్కువ ఉంటే ఇష్టం అవుతుంది కదా. అదైతే మన ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి బాయిల్ వస్తుంది. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు ఇలా వేడివేడిగా ఒక గ్లాస్లో మీ పిల్లలకి కానీ అందరూ సాయంత్రం పూట టీ అది తాగుతూ పిల్లలు పాలు అది తాగుతూ ఉంటారు కదా. అలా కాకుండా అందరూ ఒకసారి ఇలా పెసరపప్పు సేమియా పాయసం చేసుకుని అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు సగ్గుబియ్యంతో చేసేస్తుంటే ఎప్పుడో ఒకటేలాగా ఎప్పుడు ఇదేనా అంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఒకసారి ఇలా మీరు కూడా ఇంట్లో అయితే డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి మనము జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని వేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కూడా వేడైన తర్వాత దాంట్లోకి మనము జీడిపప్పు వేసుకుందాం. మీకు కిస్మిస్ ఇష్టమైతే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. మాకు కిస్మిస్ అనేది మా అమ్మాయి తినదు, అందుకని చెప్పి నేను కిస్మిస్ అనేది వేయలేదు. ఇలా జీడిపప్పు వేసుకుని జీడిపప్పుని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందాక మనం బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఇంకా టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు మనం నైవేద్యంగా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా 10 మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడూ ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా మన నైవేద్యాల రెసిపీస్ చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్గా ఉన్నాయి కదా. తప్పకుండా మీరు కూడా ఈ 3 రెసిపీస్ని అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలానే నైవేద్యంగా చేసి మీరు కూడా ఇంట్లో అయితే పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే అసలు మిస్ అవ్వద్దు. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.